హాయ్ వివర్స్, నా పేరు రవి. సో ప్రెసెంట్ మీ ముందుకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్న ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదండి, అంటే ఎగ్జాక్ట్లీ షాద్ నగర్ లోనే మనకు హెచ్ఎండి ఒక ప్రాజెక్ట్ ఉందండి. అంటే మనకు ఎలా అంటే షాద్ నగర్ వెళ్తుంటే మీకు నావి హాస్పిటల్ కనిపిస్తుంది. మనకు వచ్చేసి నావి హాస్పిటల్ పక్కకే ఉంటది మన వెంచర్. సో మీకు ఎలా చెప్పాలంటే మనకు మన వెంచర్ నుంచి షాద్ నగర్ బస్ స్టాండ్ వచ్చేసి హార్డ్లీ ఓన్లీ 2 minutes డ్రైవ్ లోనే ఉంటదండి. మనకు వెంచర్ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అసలుకి ఎలా ఉంది మన వెంచర్ కూడా నేను చూపెడతాను. సో వెంచర్ మనం మిగతా అన్ని మాట్లాడుకుందామండి, ఏమేమి వస్తాయి, లోన్స్ వస్తాయా రావంటని. సో అయితే వెంచర్కి వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఇదే అండి మన వెంచర్. టోటల్ వచ్చేసి 8 acres ప్రాజెక్ట్ అంది. సో మనము ఎంట్రన్స్ వస్తుంటేనే మనకు ఎంట్రన్స్ దగ్గర ఒక పార్క్ ఇచ్చామండి. 1/2 acres లో ఉంటుంది ఆ పార్క్ వచ్చేసి. మనకు టోటల్ అందులో కూడా డెవలప్మెంట్స్ అయిపోయాయండి మనకి ఇందులో. సో మెయిన్ ఎంట్రన్స్ మనకు 40 feet రోడ్ అనేది. సో ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు 33 feet రోడ్ అండి ఇందులో. సో ఇందులో ఆల్రెడీ మనకు ఒక కస్టమర్ కూడా అందులో కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారండి. అంటే సో వాళ్ళ ప్లాట్ ఏదో తీసుకున్నారో దాని కంపౌండ్ వాళ్ళు కూడా చుట్టూ అయిపోయిందండి. ఇంట్లో మధ్యలో ఉంటాం మన వెంచర్. అటు చూసుకుంటే షాద్ నగర్, అంటే షాద్ నగర్ టౌన్ ఇది. అటు మనకు రోడ్ సైడ్ చూసుకుంటే ఇల్లులే ఉన్నాయి, ఇటు సైడ్ చూసుకుంటే హౌసెస్ ఉన్నాయి మనకు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కూడా అందుకే ఈ వెంచర్ మనకు ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంది. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్, అంటే మీరు వచ్చి మనము ఇల్లులు కట్టుకోవచ్చు అండి, లివింగ్ కూడా ఉండొచ్చు మనం ఇందులో. సో ఇందులో మనకు పూర్తిగా అంటే డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయినాయండి, ఒకటి లేకుండా. చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయిందండి మనకి ఇందులో. కూడా చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇచ్చామండి ఇందులో. మనము ఎలక్ట్రికల్ పోల్స్ అయిపోయింది ఇందులో. మనకు ఎంట్రన్స్ లోనే మనకు బోర్ కూడా అయిపోయిందండి. సో మీకు బోర్ కూడా చూపెడతాను, అది ఇక్కడ ఉందో మనకు ఎంట్రన్స్ దగ్గర వస్తుంది. ఈచ్ ప్లాట్ కి వచ్చేసి కూడా వాటర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశానండి ఇక్కడ వచ్చేసి. సో మనకు నియర్ బై సరౌండింగ్స్ అంటే డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఒకసారి మీకు చెప్తాను, చూడండి ఒకసారి. మనకు కొత్తూరు దగ్గర చూసుకున్నట్లయితే మనకు నాటుకో ఉందండి. మనకు హైవేకే ఉంటుంది, మనకు పోతుంటేనే మనకు హైవేకే ఉంటుంది. సో అది కాకుండా ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తే మనకు జేపీ దర్గా దగ్గర మనకు జేపీ దర్గా ఒకటి, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అదొకటి. అది కాకుండా మనకు పక్కకే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకోండి. హైవే మీద పోతుంటే కనిపిస్తూ ఉంటాయి మనకి. అది కాక అది మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దాటిన తర్వాత మనకు మేకాగూడ వస్తుంది. సో మేకాగూడ దగ్గర ఏంటంటే రీసెంట్ గా మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చిందండి. అది వచ్చేసి 50 acres ప్రాజెక్ట్. ఆల్రెడీ నిన్ననే మేము వెళ్ళి కూడా చూసి వచ్చామండి, కస్టమర్స్ తీసుకొని కూడా వెళ్ళాం మేము. 1 year లో అయిపోతుందండి మనకు వచ్చేసి డేటా సెంటర్. దాని పక్కకే నాట్కో ఉంది, ఎంఎస్ఎన్ ఉంది. సో కనెక్టివిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి మనకి సినిమా థియేటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అది కాకుండా మనకు సూపర్ బైక్ షోరూమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా స్కూల్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు డెవలప్మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి మనకు. సో మీకు ఎలా అంటే ఈ వెంచర్ గురించి ఇంకా ఫర్దర్ ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే కూడా మీరు సో అంటే విజిట్ చేయాలన్నా అవుతే సైట్ విజిట్ ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. సో స్క్రీన్ పైన నా నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటే దాన్ని కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.